నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 673వ వినిపించే కథ వికే 673 శ్రీ సత్యజిత్ రే శ్రీకుర్మంగారి కథ వరం. రచయిత శ్రీ సత్యజిత్ రే శ్రీకుర్మంగారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథలు మిడిల్ క్లాస్ 650వ వినిపించే కథగా, అహం బ్రహ్మాస్మి 658వ వినిపించే కథగా వినిపించాను కదా. ఈనాటి కథ వరం వినిపించే కథగా రూపొందించేందుకు సమ్మతించడమే కాక అందంగా, అర్థవంతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో థంబ్నెయిల్ను కూడా చిత్రీకరించిన శ్రీ సత్యజిత్ రే శ్రీకుర్మంగారికి అభినందనలు, ధన్యవాదాలు, ఆశీస్సులు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తున్నాను. మండు వేసవికాలం. మిట్ట మధ్యాహ్నం అవుతోంది. ద్వారకా తిరుమల ఎప్పటిలాగే భక్తులతో కిక్కిరిసి ఉంది. ధర్మదర్శనం ముగించి బయటకు వచ్చాం నేను, ప్రభ. మా అబ్బాయి, కోడలు మాకన్నా ముందే బయటకు వచ్చారు. నేను, ప్రభ కాస్త వయసు మీద పడ్డం వల్ల మెల్లగా వెళ్ళి వెనకవాడు తోస్తూ ఉంటే ముందు వాడి చేయి సందులో నుంచి పెద్ద ఆయన దర్శనం చేసుకుని అక్కడే ఉన్న దేవాలయం సిబ్బంది ఇక చాలు చూసింది అంటూ గంటేస్తే పడుతూ లేస్తూ బయటకు వచ్చాం. బాచిగాడేడి అన్నాను ప్రభవంక చూస్తూ. కొత్త జంట వాళ్ళు ఏ ఫోటోలు దిగడానికి వెళ్ళారో, మనం ఇక్కడ కూర్చుందాం అంది ప్రభ. ప్రసాదమైనా కొంటాడా నీ సుపుత్రుడు అన్నాను విసుగ్గా. సర్లేండి, మీ విసుగు ధర్మదర్శనానికి వెళ్ళామనేగా, వాడు స్పెషల్ దర్శనం టికెట్ తీస్తా అన్నాడు. నేనే వద్దన్నాను, ఖాళీగానే ఉంది గాని. ఈ సన్నాయి నొక్కులే వద్దు, నేను వాలంటరీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ వాడికే ఇచ్చాను. కాస్త ఆ డబ్బులు ఖర్చు పెడితే ఏమవుతుంది? పిసినారి పాపారావు, అన్నీ మీ బాబు పోలికలే అన్నాను కాస్త చిరాగ్గా. సర్లేండి సంబడం, అన్నిటికీ మా నాన్న మాత్రమే కనపడతాడు, మీరు మాత్రం దిగి వచ్చారు అంది ప్రభ. అది మాత్రం ఏం చేస్తుంది? కొడుకుని నన్ను ఎప్పుడూ తక్కడికి తలోవైపు సమాన తూకం వేస్తూ ఉంటుంది. అవును మరి, సాలూరు వంశం మాది. సరే, ఇక నేను వెయిట్ చేయలేను, సత్రానికి పెడతా, నువ్వు వస్తావా లేక ఉంటావా అన్నాను. వాడు మన కోసం వెతుకుతుంటాడు, ఫోన్ కూడా రూమ్లోనే ఉందాయే, మీరు వెళ్ళండి, నేను వాళ్లతో కలిసి వస్తాను అంది ప్రభ. గుడి ప్రాకారం పెద్దది చేశారు, అంతా సిమెంటుమయం, కాళ్ళు కాలిపోతున్నాయి. దేవాలయానికి ఇంత ఆదాయం అయినా భక్తులంటే వీళ్ళకి ఏమాత్రం శ్రద్ధ లేదు. పెద్ద ఆయన వీళ్ళకి బుద్ధి చెబుతాడు. ఆయన నా పిచ్చిగాని ఆయన కూడా దండం పెడితే చాలు ఆగిసైపోతాడు అనుకున్నాను. గుడి వెనకవైపు నుండి సత్రానికి మెట్లున్నాయి. మెల్లగా నీడ ఉన్న చోట అడుగులేస్తూ మెట్లెక్కుతున్నాను. చిన్నప్పుడు నాన్న చెయ్యి పట్టుకుని ఎక్కిన జ్ఞాపకం. ఆయన రాజసం వేరు. బోలుడు సంపాదించి ఒక్కగానొక్క కొడుకు అని అల్లారు ముద్దుగా పెంచి నాకు ఆస్తప్ప చెప్పారు. మనం తక్కువ తిన్నామా? మద్రాసు వెళ్ళి సినిమా హీరో అవుదామని ఒక 10 ఏళ్ల పాటు ప్రయత్నం చేశాం. ఈలోపు నాన్న అస్తమించారు. ఆయన ఉద్యోగం మనకొచ్చింది. అవును మరి, సాలూరి వంశం మాది. మిస్సమ్మ సినిమాలో ఎన్టీఆర్ లాగా ఎప్పుడూ టిప్ టాప్గా ఉండేవాళ్ళం. మా ఆఫీసుల కన్నా మనమే పైన ఉండాలని వారంలో 2 మందు పార్టీలు, రోజుకు 4 టీ పార్టీలు ఇచ్చేవాళ్ళం. జనాలకి మనమంటే హడల్ అనుకునేవాణ్ణి. మెల్లగా మట్కా, బ్రాకెట్ అలవాటైంది. గుర్రాలు కొన్ని పిలిచాయి. ఆస్తి మొత్తం కర్పూరంలా హరించుకుపోయింది. ప్రభ నా మేనమామ కూతురు. నేను ఎన్ని వేషాలు వేసినా మాట్లాడకుండా నా వెనకే ఉండే సిస్సలైన పతివ్రత. కాళ్ళు 2 దగ్గరికి, కళ్ళు 2 కిందకి వచ్చేసరికి బాచిగాడి పుట్టాడు. డబ్బు లేకపోవటం వల్ల వాడిని పెద్దగా చదివించలేకపోయా. అయినా వాడికి మన తెలివిగానే అందంగాని రాలేదు. అంతా అమ్మ పోలిక. ఉద్యోగంలో మనమంటే చాలామందికి పడదు. అందుకే
పర్సనల్ రికార్డు పాడు చేసి ప్రమోషన్ కూడా తొక్కేశారు. గవర్నమెంటు గోల్డెన్ షేక్ హ్యాండ్ పెట్టి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చారు. వచ్చిన డబ్బు బాచిగాడి పేరు మీద ఫిక్స్డ్లో వేసి వాడికి ఈ మధ్య పెళ్లి చేశా. అవును మరి, సాలూరి వంశం మాది. మెల్లగా మెట్లెక్కి చివరిపైకి చేరుకున్నా కాస్త ఆయాసంగా ఉంది. ఒక చెట్టు కింద కూర్చున్నాను. ఎదురుగుండా ఒక ముసలావిడ జామకాయలు అమ్ముతోంది. నన్ను చూసి పలకరింపుగా నవ్వి, జామ పళ్ళు కావాలా అయ్యా అడిగింది. తినాలని లేకపోయినా ఆమె మర్యాద చూసి సరే ఇవ్వు అన్నాను. డబ్బులు బాచిగాడి దగ్గరే ఉన్నాయి, అదే విషయం చెప్పా. పర్లేదయ్యా, మీ అబ్బాయి వచ్చాక ఇవ్వండి అంది. అవును, నీకు వయసు సుమారు 70 వరకు ఉంటాయి. హాయిగా పడుకోవలసిన వయసులో ఇంకా కష్టపడుతున్నావు. ఏం పిల్లలు లేరా? ముసలాయన ఏం చేస్తుంటాడు అడిగా. 2 అబ్బాయిలు, 1 అమ్మాయి బాబు. అందరికీ పెళ్ళైపోయింది. మా ముసలోడిపోయి 7 ఏళ్ళు కావస్తోంది. నాకు విషయం అర్థమైంది. ఓహో, కోడళ్ళు సరిగ్గా చూడరు అనుకుంటా, కొడుకులు పట్టించుకోరు. ప్రతి ఇంట్లోని కథే కదా అన్నాను కాస్త సానుభూతి స్వరంతో. అయ్యో, అదేమీ లేదయ్యా. కామానికి కన్న పిల్లల్ని మోహానికి పెంచుతాం. కన్నందుకు వాళ్ళు మన కర్మ పంచుకోవాలా? వాళ్ళ నాన్న వాళ్ళకి 2 ఎకరాల పొలం ఇచ్చిపోయాడు. దాంతో వాళ్ళ పాటలు వాళ్ళు పడుతున్నారు. నేను కూడా వాళ్ళకి బరువవ్వాలా? అందుకే ఈ జామకాయలు అమ్ముతూ స్వామి గుడి దగ్గర సాయంత్రం వరకు గడుపుతా. సత్రంలో భోజనం పెడతారు. అది తిని సంపాదించిన డబ్బుతో నా మనబడికి పుస్తకాలు, పెన్సిళ్ళు కొంటాను. వాడైనా కాస్త చదువుకుంటే తర్వాతి తరం సుఖపడతారు. కళ్ళు తుడుచుకుంటూ ఆ పెద్దావిడ చెబుతున్న ప్రతి మాట నన్ను కొరడా పెట్టి కొట్టినట్లయింది. దూరంగా బాచిగాడు గుండుపై నామాలు పెట్టుకుని నా వంక వస్తున్నాడు. చేతిలో ఏదో ఉంది, ప్రసాదం అనుకుంటా. కళ్ళల్లోంచి ఏవో కారుతున్నాయి. అవి కన్నీళ్లు కాదు, ఎందుకంటే సాలూరు వంశం మాది. ఏడుపుని ఆపాను గనక అనుకుంటా గొంతు నొప్పి పడుతోంది. బాచి వచ్చాడు. అయ్యో నాన్న, మీరు చెప్పులు లేకుండా నడిస్తే కాళ్ళు కాలిపోతాయని రూమ్కి వెళ్ళి చెప్పులు తీసుకొచ్చేలోపు మీరు బయలుదేరిపోయారు. కాళ్ళు కాలలేదు కదా అన్నాడు. కాంతమ్మ, నాన్నగారికి దోరజామకాయలంటే ఇష్టం, మంచివి చూసివ్వు అన్నాడు డబ్బులిస్తూ. నాన్న, మీరు రూమ్కి వెళ్ళండి, నేను అమ్మా లక్ష్మీ ప్రసాదం లైన్లో ఉన్నారు, వాళ్ళని తీసుకొస్తాను అంటూ బాచిగాడు వెళ్ళిపోయాడు. జామకాయల కాంతమ్మని, అమ్మా నీ ఇంటి పేరు ఏంటి తల్లి అని అడగాలనిపించింది. కానీ అడిగే హక్కు నాకు లేదని అర్థమైంది. అహం అనే ముళ్ళ పరుపుపై కూర్చుని ప్రేమ అనే పువ్వుల్ని అశ్రద్ధ చేసిన నాకు పద్మావతి వకుళాదేవితో కలిసి వస్తున్న వెంకన్నలాగా బాచిగాడు వస్తూ కనిపించాడు. వంశం పేరు చెప్పుకునే హక్కు వాడికి మాత్రమే ఉందనిపించింది. ఇంతలో చిలక జోస్యం వాడు వచ్చాడు. అయ్యా, దివ్యమైన వంశంలో పుట్టారు అంటున్నాడు. సాక్షాత్తు పెద్దాయనే వచ్చి నన్ను గేలి చేస్తున్నట్టు అనిపించింది. అదే పెద్ద వరం అనిపించింది. 673వ వినిపించే కథ VK 673 శ్రీ సత్యజిత్ రే శ్రీకుర్మంగారి కథ వరం విన్నారు. ఈ కథ నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.